హాయ్ నమస్తే అందరికీ. సో ఇప్పుడు మన తెలంగాణలో పుష్ప 2 టికెట్స్ ఎలా ఉన్నాయని చెప్తాను. సో సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్స్లో వచ్చేసి డే 4th నాడు మన 4th నాడే 9:30 PM మనకు షో చేస్తున్నారు. సో అది వచ్చేసి సింగిల్ స్క్రీన్స్లో వచ్చేసి మన 1121, మల్టీప్లెక్స్లో వచ్చేసి 1239 విత్ GST. అలాగే డే 1 సో సింగిల్ స్క్రీన్లో వచ్చేసి మనకు 354 రూపాయలు ఉంది. అండ్ మల్టీప్లెక్స్లో వచ్చేసి 531, ఇది మల్టీప్లెక్స్లో. సో తర్వాత 5th డే నుంచి మనకు 13 సింగిల్ స్క్రీన్లో వచ్చేసి 300, మల్టీప్లెక్స్లో వచ్చేసి 472 రూపాయలు ఉంది. సో డే 13 నుంచి 29 వరకు వచ్చేసి సింగిల్ స్క్రీన్లలో 200 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్లో 354 రూపీస్. సో మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే హైయెస్ట్ రేట్ అని చెప్పొచ్చు ఇది. సో రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గారు చెప్పింది ఏంటంటే, సో డ్రగ్స్ విషయంలో మాకు ఒక వీడియో చేసి ఇవ్వాలి, సో మేము కూడా దానికి సహకరిస్తామన్నారు. అలాగే నాకు తెలిసి హైయెస్ట్ ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ రేట్లతోని. బుక్ చేసుకోవాలంటే మల్టీప్లెక్స్లో కానీ సింగిల్ స్క్రీన్లో బుక్ చేసుకోండి. ఇప్పుడు మేబీ ఇప్పుడు ఇంకొక 455K 5 లోపు ఓపెన్ అయిపోతుంది. సో హైయెస్ట్ రికార్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది మన తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ అలాంటి రేట్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైము ఇది. సో ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్ ఉన్న మూవీ పుష్ప 2 కాబట్టి ఖచ్చితంగా రికార్డ్ అయితే కొడుతుంది. సో చూడాలి మరి ఎన్ని రికార్డు క్రియేట్ చేస్తుంది అనేది అయితే చూడాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఒక లెటర్ కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. బన్యన ఫ్యాన్స్, సో మీరు ఇప్పుడు బుక్ మై షోలో కానీ పేటిఎంలో కానీ సో బుక్ చేసుకోవచ్చు 9:30 నుంచి. సో మనకు 1 AM మామూలుగా అయితే 1 AM షోస్ ఉంటాయి కదా పెద్ద స్టార్ హీరోలో ఏ మూవీ అయినా. డే 1 దాని ముందే 1 PM షో ఉంటుంది. బట్ 9:30కి ద ఫస్ట్ టైం ఒక పెద్ద హీరో సినిమా అయితే స్టార్ హీరో సినిమా అని పుష్ప 2 అని చెప్పొచ్చు. సో చూడాలి ఎన్ని రికార్డు వండర్ క్రియేట్ చేసేదో. బుక్ మై షోలో ఇప్పుడు వరకు రిలీజ్ 1.1 మిలియన్ దాటేసింది, దగ్గర 2 మిలియన్ దగ్గర ఉంది ఇంట్రెస్టెడ్ అని. సో ఈరోజు ఎన్ని టికెట్లు బుక్ అవుతాయి, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని చూడాలి. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బన్యన ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు బుక్ మై షో అండ్ పేటిఎంలోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడ ఉన్నా ఆ ఏరియాలో బుక్ చేసుకోండి. ఇప్పుడు సర్వర్ బిజీ అయిపోతుంది, ఎందుకంటే అందరూ ఒకటేసారి ఓపెన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు టికెట్లు అయితే బుక్ చేసుకోండి. మీరు చెక్ చేస్తూనే ఉండండి, రీఫ్రెష్ చేస్తూనే ఉండండి. సో సర్వర్ బిజీ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అందరూ ఒకటేసారి బుక్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు బుక్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెంట్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజీలో అనుకున్నాం, బట్ ఈ టెక్నికల్ కారణం వల్ల అది మనకు ఇప్పుడు మేబీ ఇసు కూడా చెక్ పోస్ట్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మేబీ నైట్ వరకు అప్డేట్ వస్తుంది. సో దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ.